గ్రామంలో బహిరంగ సభలో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీ నాయకులపై కేసు పెడతారు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తారు, గంజాయిని అరికట్టలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రం చూస్తే మొత్తం అప్పులు, ఎందుకంటే ఆయనకు ఆదాయ మార్గాలు తెలియవు. గవర్నమెంట్ ఆదాయం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఉన్న ప్రభుత్వ ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టేశారు. పెడతారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు, గంజాయిని మాత్రం అరికట్టలేరా? చెప్పండి. అంటే అరికట్టలేరు అంటే ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఇది ఒక అసమర్థ పాలన, లేక మీరు కూడా ముడుపులు తీసుకుంటున్నారు? రెండోదే ఎక్కువ. అసమర్థని తెలియదు కాదు, ఎందుకంటే అందరు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు చెప్తా ఉన్నారు గంజాయి గురించి. ఇదంతా కూడా అవినీతి. ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటా ఉన్నారు. ఆ డబ్బును మాత్రం కొంతమంది, ఒక గవర్నమెంట్ లో ఉన్న 10-20 మంది అనుభవిస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా పేదరికంలోకి నెట్టివేయబడతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రం చూస్తే మొత్తం అప్పులు. ఆయన ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇంకొక 6 నెలలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకి ఆదాయం తెచ్చేటువంటి మార్గాలు తెలియవు. ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ అన్ని తగ్గిపోతా ఉన్నాయి. ఇళ్లు కొనేవాళ్ళు కానీ, స్థలాలు కొనేవాళ్ళు కానీ లేరు. గవర్నమెంట్ ఆదాయం రోజు రోజుకి తగ్గిపోతా ఉంది. ఉన్నాయి మొత్తం అప్పులు తాకట్టు పెట్టేశారు. ఆఖరికి సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టి ఈ మే వరకు ఏదో విధంగా మీకు ఇచ్చి ఓట్లు గెలిచి అధికారం